హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ iSmArt కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక iSmArt రెసిపీ తయారు చేసి చూపించడానికి మేము ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. వితిన్ 5 minutesలో మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. అదేంటంటే క్రంచీ బ్రెడ్ శాండ్విచ్. ఇది తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువగానే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఒక 3 ingredients ఉంటే చాలా. అవి కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఇంగ్రీడియంట్సే. వితిన్ 5 minutesలో అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు క్రంచీ బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకోండి. సో దాంట్లోకి మనం చాలా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే టొమాటోలు కానీ ఈక్వల్ రేషియోలో తీసుకోండి. అంటే ఒక టొమాటోకి ఒక ఆనియన్ అన్నట్టు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. అంటే పచ్చిమిర్చి పక్కా ఆప్షనల్ అండి. చిన్నపిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో చిన్నపిల్లలకి తయారు చేసేటప్పుడు అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసాను. అండ్ కొత్తిమీర కానీ వేసాను, చాలా సన్నగా చాప్ చేసి. తర్వాత కారం కానీ వేసానండి. కారంకి బదులు మీరు పెప్పర్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎయిదర్ బ్లాక్ పెప్పర్ ఆర్ వైట్ పెప్పర్. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. తర్వాత ప్యాన్ పెట్టుకొని గీ లేదా బటర్తో మనం ఇక్కడ బ్రెడ్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ఇక్కడ తీసుకుంటున్నది మిల్క్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్లో కానీ సేమ్ ప్రాసెస్. రెండిటికి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇంకా చెప్పాలంటే బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇది ఇంకా హెల్త్కి చాలా మంచిది. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇలా బాగా కాల్చుకున్న తర్వాత 2 sides ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇంకా నార్మల్గా మనం శాండ్విచ్కి ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో లోపల దాన్ని, సో అలాగే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. కావాలంటే మీరు లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇంకా చెప్పాలంటే మనకి ఇది ఉంటుంది కదా సేవ్, అదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే సింపుల్గా చేసేసానండి. మన ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొంచెం క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్లీ యమ్మీ టేస్టీ మన బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా? మరో చక్కటి యూస్ఫుల్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. మరో చక్కటి రెసిపీతో వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ ఫ్రెండ్స్.